సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలు రాకపోవడంతో సభ వెలవెలబోయింది. రాహుల్ సభకు చేరుకున్నా జనాలు మాత్రం అటువైపే రాలేదు. దీంతో రాహుల్ క్యారీ వ్యాన్ లోనే ఉండిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సభకు జనం లేకపోవడంతో పూర్తిగా వెలవెలబోయిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి సంబంధించిన నాయకుడు మెదక్ జిల్లాకు సంబంధించిన సభను పూర్తి చేసుకుని హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చేరుకున్నారు. అయినప్పటికీ కూడా సభా ప్రాంగణంలో జనం లేకపోవడంతో స్టేజ్ ఎక్కకుండానే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపై కూడా రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. సమయానికి కనీసం జన సమీకరణ కూడా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మరికొన్ని రోజుల వ్యవధిలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ తేదీ సమీపిస్తున్న ఈ తరుణంలో జరుగుతున్న ఈ సభకు జనం లేకపోవడం అనేది ప్రజలకు సంబంధించిన మనోభావాల్ని తెలియజేస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు తలపెట్టిన ఈ సమావేశానికి ప్రజలు ముఖం చాటేశారంటేనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శనంగా భావిస్తున్న పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. సభకు జనం రాకపోవడంతో రాహుల్ గాంధీ పక్కనే ఉన్న వ్యాన్ లో వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హాజరైనప్పటికీ కూడా వారంతా కూడా సభ వేదికపై వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా సభ ముందు కుర్చీలలో మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొనడంతో పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తుంది. పార్టీకి సంబంధించిన ఢిల్లీ నాయకత్వం కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు, నిర్వాహకులపై పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. సభ ఇప్పటికే వాస్తవానికి ప్రారంభం కావాలి కానీ ఇంకా కూడా ప్రారంభం కావడం ఇంకా ఆలస్యం అవుతుందంటే జన సమీకరణ లేకపోవడం వల్లే ఇదంతా కూడా జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి సభ జరుగుతుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు అయితే జన సమీకరణ లేకపోవడంతో పూర్తిగా సభకు హాజరైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంత ఆందోళన ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. జన సమీకరణ చేయడంలో విఫలమైన నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో పార్టీ అధినాయకత్వం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. అయితే రాజు, ఇప్పుడు చూసుకుంటే ఈ సభకి ఎవరు రాకపోవడం ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఆరంభం అనుకోవచ్చా? ఇది ఒక స్పష్టమైన సంకేతంగా ప్రజలే కాదు పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా భావిస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో వ్యక్తమవుతున్న తరుణంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దేశంలో బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న ఈ తరుణంలోనే ప్రాంతీయ శక్తులు మాత్రమే ఒక ప్రబలమైన శక్తిగా లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆవిర్భవించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న ఈ తరుణంలోనే అందుకు అనుగుణంగా ప్రజలు ఈ రోజు జరుగుతున్న ఈ సభకు ముఖం చాటేశారనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న సభ ఇది. వాస్తవానికి సరూర్ నగర్ లో తలపెట్టిన ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలు మాత్రం రాకపోవడం, ముఖం చాటేయడం, ఇక్కడ కూడా జన సమీకరణ లేకపోవడం, జనం నుంచి కనీస స్పందన లేకపోవడం అనేది ఒక స్పష్టమైన సంకేతంగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ఒక నిదర్శనంగా ఈ సభను చూస్తా ఉన్నారు. సభకు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ప్రతిస్పందన ఏదో ఇది రానున్న ఎన్నికల ఫలితాలపై కూడా తప్పకుండా ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి కీలకమైన తరుణంలో జరుగుతున్న ఈ సభ, అది కూడా ఢిల్లీ నుంచి ఏకంగా రాహుల్ గాంధీ హాజరవుతున్న సభ, అందరి దృష్టి కూడా ఈ సభపై ఉన్న ఈ తరుణంలో కనీసం కూడా ప్రజలు రాకపోవడం, పూర్తిగా కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, దృశ్యాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీటికి సంబంధించిన ప్రభావం కూడా ఎన్నికలపై పడే అవకాశం ఉన్నట్టుగా అంచనా అయితే వేస్తా ఉన్నారు. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.